బేసిక్గా ఎవరైనా కూడా హీరోయిన్ అనగానే నేను అలా కనిపించాలి, ఇలా కనిపించాలి, మంచి నీట్గా నాకు మంచి మేకప్ ఉండాలి అది అనుకుంటారు. మీరు కంప్లీట్ డీగ్లామ్ అక్కడ చూస్తే కనుక అంటే చాలా న్యాచురల్గా ఉంది. అంటే అట్రల్లీ న్యాచురల్ న్యాచురల్ లుక్. అదే నేను అనేది డీగ్లామ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం మేకప్ వేసుకోకుండా వచ్చామనుకోండి, ఏంటి మనం గ్లామా డీగ్లామా? ఎస్ న్యాచురల్. సారీ, ఐ టుక్ మై వర్డ్ బ్యాక్. సో చాలా న్యాచురల్గా కనిపించారు కదా. సో ఏమి అంటే కొంతమందికి ఉంటాయి ఇన్హిబిషన్, అంటే ఇలా కనిపిస్తే నెక్స్ట్ ఎలాంటి క్యారెక్టర్స్ వస్తాయో ఇలాంటివి ఉంటుంది. సినిమా ఎంత హిట్ అయినా ఎంత పేరు వచ్చినా కానీ మరి మీకేం అనిపించలేదు అలాంటిది ఏం లేదా? నేను చిన్నప్పటి నుంచి నేను చూసిన సినిమాలు ఏంటంటే వాచింగ్, అందరూ కార్టూన్ చూస్తే నేను చూసింది ఏంటంటే కలుసుందాంరా, నిన్నే పెళ్ళాడతా, ఆ టైంలో వచ్చిన ఈ టీవీలో జెమినీ న్యూస్ మూవీస్లో వచ్చిన అన్ని మూవీస్ ఐ వాచ్డ్. గౌతమ్ ఎస్ఎస్సి, ఓల్డ్ మూవీస్, గౌతమ్ ఎస్ఎస్సి అన్నీ. అండ్ దీస్ వర్ యంగ్ బాయ్స్. ఆ టైంలో ఫ్యామిలీ మూవీస్ చూస్తుంటే సడన్గా కొత్తగా వచ్చిన లైక్ నాని, ఇవన్నీ చూసి పెరిగా నేను. అక్కడికి రాజేంద్ర ప్రసాద్ సార్ మూవీస్ అవన్నీ చూసి సో ఐ యూస్ టు ఇమాజిన్ మై సెల్ఫ్ ప్లేయింగ్ వెరీ రూటెడ్ నార్మల్ హీరోయిన్ రోల్స్. ఆల్వేస్ ఇన్ ద మైండ్ ఐ వాంట్ బి హీరోయిన్ అనే ఇదిలోనే ఉండే. బట్ దెన్ వాచింగ్ త్రిష ఇన్ అతడు, లేకపోతే వర్షం, దోస్ వర్ మై అవే చూసి అవే ఊహించుకుని అవే ఇదిలోనే ఉండే. సో గట్టిగా మాట్లాడితే నాకు అలాంటి రోలే వచ్చింది. సో రాగానే రిలేటబుల్ గా అనిపించింది మీకు? రాగానే వినగానే మోర్ దెన్ రిలేటబుల్, అమ్మాయి లంగావని వేసుకుంది, దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. సో ఐ రియల్లీ లైక్డ్ ఇట్. బట్ బేసిక్గా మనకంటూ కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పే అవకాశం ఉంటుంది డైరెక్టర్కి. సార్ అంటే మరీ మొటిమలు అవి కనిపిస్తున్నాయి కొంచెం, అంటే ఇప్పుడు ఎంత పల్లెటూరులో అమ్మాయి అయినా పౌడర్ రాసుకోకుండా ఉంటుంది. ఏంటంటే మనం జనరల్గా మాట్లాడుకుంటే ఫెయిర్ అండ్ లవ్లీలు వాడతారు, పౌడర్లో వాడతారు కదా. సో కూడా వాడింది, కాకపోతే ఈ అమ్మాయి కటిక దరిద్రురాలు. ఈ సినిమాలో లైట్గా పౌడర్ వేస్తే ఈయన వచ్చి మీరు కటిక దరిద్రులు కదా మేకప్ ఎందుకు వేసారంటే, అంటే బాయ్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్తుంది, లైట్ పౌడర్ వేసింది, ఇప్పుడు ఏంటి తుడిచేయండి, ₹5 స్పాన్స్ వేసుకునే అవకాశం కూడా లేదు మాకు అనిపించిందా? నో, నాకు ఆ కంప్లైంట్స్ లేవు. బికాస్ ఐ లైక్ మై సెల్ఫ్ వితౌట్ మేకప్, ఐమ్ కంఫర్టబుల్. మరి దీంట్లో మీకు మాకు చూస్తే కొంచెం 1-2 వదిలేరు. బూతులా నోటితోలని కాదు వాడంటే. మీరు సినిమా చూస్తున్నప్పుడు వీడి ఫ్రస్ట్రేషన్ కరెక్టే అనిపిస్తుంది. ఊర్లో అలాగే మాట్లాడుకుంటుండే. మరి అది ఎంతవరకు వదులుతారో మన సెన్సార్ యూత్ అనేది చూడాలి. బట్ ఇట్స్ నాట్ లైక్ మీరు, నాకు ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చింది ఇది వచ్చి మన ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత. 2 అమ్మాయిలు ఒకటే మాట అన్నారు, తేజును ఇంకో ఫ్రెండ్. ఏంట్రా నువ్వు బూతులు మాట్లాడితే బూతుల్లాగా అనిపించలేదేంటి మాకంతా? అంటే మామూలుగా ఇది ఆ వర్డ్ మరి అది చెప్పిన స్టైలా లేదంటే బికాజ్ ఇట్ వాజ్ అ ఫన్నీ స్టేట్మెంట్ అంటే ఏం రా అంటే అది ఒక వేరే. కానీ వాడు ఫ్రస్ట్రేషన్లో వాడు ఏదో నవ్వుకుంటూ, అంటే బూత్ విని నవ్వు రావడం ఏంట్రా బాగానే ఉంది ఏదో విచిత్రంగా, అంటే అది బ్యాడ్గా అనిపించలేదు అన్నారు. మరి చూద్దాం, మరి సినిమా చూసినప్పుడు. తేజు గారు మాట్లాడారంటే అది వేర్లేండి. బూత్ మాట్లాడే అంటే మీరు మామూలుగా మాట్లాడినా మేము బూతులు విన్నట్టే ఉంటుంది. అలా కాదు, కానీ క్యారెక్టర్ బూతులు మాట్లాడితే సర్పంచ్కి అది ఆ సౌండే వినిపించదు. యూ విల్ సీ ద ఫ్లో ఆఫ్ ఇట్.